హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఛానల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. టేస్టీ అండ్ సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న బీన్స్, పొటాటో, కొత్తిమీర, ఆనియన్, గ్రీన్ చిల్లీ, వాష్ చేసిన సోయా చంక్స్, కరివేపాకు, కాలీఫ్లవర్ అండ్ టమాటో ముక్కలు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అందులోకి వాష్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులోనే కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వడానికి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి. చూసారా, వెజిటేబుల్స్ అన్ని చాలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కుక్ అయ్యాయి. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. వెజిటేబుల్స్లోకి సరిపడా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలపాలి. టేస్టీకి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. అందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం పొడి మరియు ఉప్పు కూరగాయలన్నింటికి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకోవాలి. ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసి కూరగాయలన్నింటికి బాగా కలిసేలా కలుపుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసి వెజిటేబుల్స్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ని తీసుకొని లెమన్ వాటర్ని రైస్లోకి బాగా వేసుకోవాలి. లెమన్ వాటర్ మొత్తం రైస్లోకి మిక్స్ అయ్యేలా రైస్ మొత్తాన్ని బాగా కలపాలి. సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ పైన నుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే tasty and simple veg fried rice is ready.
హోటల్ స్టైల్లోనే ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. రెస్టారెంట్స్ మరియు హోటల్స్లోకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. చాలా స్పైసీ అండ్ యమ్మీ టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.